హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మాప్ స్టిక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మాప్ స్టిక్స్ ఈ ఎండాకాలం ఇంకా బ్యాడ్ స్మెల్ అవి వస్తూ ఉంటాయి కదండి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తాను. ఎటువంటి లిక్విడ్స్ అవి వాడకుండా ఓన్లీ సర్ఫ్ అండి. మీ ఇంట్లో యూస్ చేసే ఏదైనా సరే డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, అది వాటర్లో వేసుకొని బాగా కలిసినంత వరకు ఉంచి తర్వాత మనం మాప్ స్టిక్స్ లోపల పెట్టి నానబెట్టాలండి. ఒక 5 minutes 10 minutes నానబెడుతుంటే చూసారా, దానికి ఉన్న మురికంతా కాస్తగా వదిలేస్తుంది. బయటకి తీసి దాన్ని బాగా క్లీన్ చేయాలి. అది ఎక్కువ రుద్దవసరం లేదు, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. తర్వాత వాటర్లో బాగా డిప్ చేసి వాష్ చేసి ఆ వాటర్ అంతా ఆరే వరకు కొంచెం గాలికి పెట్టాలండి. ఈ విధంగా గాలికి ఉంచుకోవాలి. 2 మాప్ స్టిక్స్ అలా పెట్టుకున్నాను. ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి, అంత మొత్తం దానికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. చూసారా, అంతేనండి. దీనికి ఎటువంటి లిక్విడ్స్ ఇవి వాడనవసరం లేదు. మన ఇంట్లో ఉన్న సర్ఫ్ వాడితే సరిపోతుంది. మీరు ఏ డిటర్జెంట్ వాడితే ఆ డిటర్జెంట్ యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్ వచ్చేసిందో, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదండి. చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్గా క్లీన్ అయిపోయినాయో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఆ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇన్స్పైరింగ్గా